తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. కొద్ది రోజులుగా గల్లీలో వినిపించిన మైకుల హోరు పార్టీ ప్రచార జోరుకు తెరపడింది. పోలింగ్కు కౌంట్ డౌన్ షురూ అయింది. ఈ నెల 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. 13న కౌంటింగ్ నిర్వహిస్తారు. మొత్తం 2996 వార్డుల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో 12,993 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక 52 లక్షల మందికి పైగా ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 26 లక్షల మంది, పురుష ఓటర్లు 25 లక్షల మంది ఉన్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. కొద్ది రోజులుగా గల్లీలో వినిపించిన మైకుల హోరు పార్టీల ప్రచార జోరుకు తెరపడింది. పోలింగ్కు కౌంట్ డౌన్ షురూ అయింది. ఈ నెల 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. 13న కౌంటింగ్ నిర్వహిస్తారు. మొత్తం 2996 వార్డుల్లో జరుగుతున్న ఈ ఎన్నికలు 12,993 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక 52,43,000 మందికి పైగా ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 26 లక్షల మంది, పురుష ఓటర్లు 25 లక్షల మంది ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. రామకృష్ణ, మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇవాల్టితో తెరపడింది. ఏంటి ఈసీ ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది? అప్డేట్ ఏంటి? మనోజ్, ఏదైతే దీనికి సంబంధించి మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి దాదాపుగా 10 రోజుల నుంచి కూడా ఆ ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా మున్సిపాలిటీ పరిధిలో అన్ని ఏరియాలు కూడా చుట్టేశారని చెప్పుకోవచ్చు. 116 మున్సిపాలిటీలు కార్పొరేషన్ సంబంధించి ఏదైతే ప్రచారం గడువు ఈ రోజుతో ముగిస్తుంది. దీనికి సంబంధించి దాదాపుగా మొత్తం కూడా 2,996 వార్డులకు సంబంధించి కూడా రేపు 11వ తారీఖు ఉదయం 7 గంటలకి పోలింగ్ ఉంటుంది. సో మొత్తం కూడా ఎన్నికలకి సంబంధించి ఏదైతే ఏర్పాట్లు చేయాలో దాదాపుగా అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఎన్నికల కమిషనర్ ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ కలెక్టర్తో కావచ్చు, ఎస్పీలతో కావచ్చు, డిఎస్పీలతో అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. సో దాదాపుగా మున్సిపల్ ఎలక్షన్ కి సంబంధించి ఏర్పాట్లు అన్ని కూడా పూర్తయ్యాయి అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఏదైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో 8,203 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ బాక్సెస్ 16,031 బ్యాలెట్ బాక్స్లు ఏర్పాటు చేశారు. మొత్తం కూడా నంబర్ ఆఫ్ కౌంటింగ్ సెంటర్స్ కావచ్చు, లేదా నంబర్ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్స్ ఏదైతే ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరచాలి. మళ్ళా తర్వాత 13వ తారీఖు కౌంటింగ్ 11 అయిపోతుంది. 13వ తారీఖు కౌంటింగ్ ఉంటుంది కాబట్టి దాదాపుగా దాన్ని 137 స్ట్రాంగ్ రూములను గుర్తించి అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ కూడా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ సెంటర్స్ వచ్చేసరికి 136 కౌంటింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద మున్సిపాలిటీకి సంబంధించి 52,43,000 మంది ఈ ఓటింగ్ లో పాల్గొనున్నారు. దీనికి సంబంధించి పురుషులు 25,62,000 మంది ఉన్నారు. స్త్రీలు 26,80,000 మంది ఉన్నారు. అదర్స్ 640 మంది ఉన్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఉదయమే పోలింగ్ స్టేషన్ లో వెళ్ళి 7 గంటలకి 11వ తారీఖు ఓటేసే అవకాశాన్ని ఎన్నికల అధికారులు కల్పిస్తున్నారు. సో పారదర్శకత కోసం ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎలాంటి అన్యాయం జరగకూడదు అని చెప్పి వెబ్ కాస్టింగ్ కూడా ఎక్కడికక్కడ దాన్ని ఒక కంట్రోల్ రూమ్ కి తీసుకొచ్చారు. అక్కడ జరుగుతున్న మాక్సిమం అన్ని ఏదైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అన్ని చోట్ల వెబ్ కాస్టింగ్, వీడియో రికార్డింగ్ అనేది ఏర్పాటు చేశారు. ఎక్కడ అసాంఘిక సంఘటనలు కానీ ఎలాంటి చిన్న చిన్న సంఘటనలు కూడా జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఎన్నికల అధికారులు పకడ్బందీగా ఏర్పాటు చేశారు. గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఈసారి బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎవరికి అన్యాయం జరగకూడదని చెప్పేసి ఎన్నికల అధికారులు పదే పదే చెప్తున్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ 10 రోజుల పాటు ప్రధానమైనటువంటి అన్ని పార్టీలు కూడా వారు ఏది చెప్పాలనుకుంటున్నారో అది మొత్తం కూడా ప్రజలకి చాలా బలంగా తీసుకెళ్లారు. సో ఇక నిర్ణయం అనేది రేపు ఒక్కరోజే ఉంది. సో రేపు ఒక్కరోజు ఓటరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు ఏంటి అనేది చక్కగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఎన్నికల అధికారులు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి 13వ తారీఖు అయితే రిజల్ట్ ఉంటుంది. 16వ తారీఖు దానికి సంబంధించి ఏదైతే కార్పొరేషన్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్లతో పాటు అందరూ కూడా
ప్రమాణ స్వీకారాలు ఉంటాయి. సో మొత్తం మీద అన్నిటికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఎన్నికల అధికారులు అయితే పగడ్బందీగా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా దాదాపుగా దీనికి సంబంధించి 50,000 మంది పోలీసు సిబ్బంది కూడా దీనికి సంబంధించి కూడా పాల్గొంటున్నారు. సో మొత్తం మీద ఎన్నికలకు సంబంధించి పగడ్బందీ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి వైన్ షాపులు కూడా బంద్ ఉంటాయి. పోలింగ్ అయిపోయే వరకు కూడా వైన్ షాపులు ఎక్కడైతే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ మున్సిపల్ ఎలక్షన్ జరిగే పరిధిలో మొత్తం కూడా వైన్ షాపులు కూడా ఈ రోజు 5 గంటల నుంచే వైన్ షాపులు కూడా బంద్ ఉంటాయి. పోలింగ్ అయిపోయే వరకు కూడా బంద్ ఉంటాయి. రిజల్ట్స్ రోజు కూడా వైన్ షాపులు కూడా బంద్ ఉంటాయి. సో మొత్తం మీద ఎటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి మనం చూసాం. మనోజ్. వైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.